యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే బి లైలయ్య కాంగ్రెస్ నాయకులపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ప్రతిపక్షాలు సిద్ధమా అని యాదగిరిగుట్ట మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ యాదవ్లు సవాలులు విసిరారు. బుధవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఓ పెట్రోల్ బంక్ ఓనర్ను తాము 5 లక్షలు డిమాండ్ చేశామని ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులే టార్గెట్గా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు లోపాయికారి ఒప్పందం చేసుకుని కుట్రకు తెరలేపారన్నారు. నిజంగా ప్రతిపక్షాల దగ్గర ఆధారాలుంటే బహిర్గతం చేయాలన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పిఎస్లో ఫిర్యాదు చేస్తామన్నారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ నాయకులపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరిన యాదగిరిగుట్ట మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్. నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే, గత 2 రోజులుగా యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కౌన్సిలర్లపైన, స్థానిక ఎమ్మెల్యే మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా బీసీ బిడ్డ ఐలయ్య పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు సత్యాసత్యాలు తెలుసుకోకుండా కేవలం ఒక ప్రజాప్రతినిధిగా అక్కడ పెట్రోల్ బంక్ నిర్మిస్తుంటే పెట్రోల్ బంకులో ఉన్న వెంచర్కు అప్రోచ్ రోడ్డు బంకు పక్క పొంటి ఉంది. ఈ అప్రోచ్ రోడ్డు తీయాలని మేము ఒక కౌన్సిలర్గా, ఒక మాజీ ఉప సర్పంచ్గా మేము అక్కడికి వెళ్ళి అతన్ని ప్రశ్నించినాం. దాన్ని ప్రశ్నించడానికి కారణం ఒకటి ఉంది. ఏంటంటే, ఆ లేఅవుట్లో 2 ప్లాట్లు 350 గజాల జాగా నా పేరు మీద ఉంది. ఈ లేఅవుట్కి అప్రోచ్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఈ సర్వే నెంబర్ సమావేశం కొబ్బరి బొండల షాపులకు మీకు సంబంధం ఉంది. కొబ్బరి బొండల షాపులు రోడ్డు మీద వీధుల పెట్టుకొని వ్యాపారం చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు రూములు నింపేటోళ్ళు సాక్ష్యాధారాలతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళని తీసుకుపోయి బుద్ధి చెప్పి అక్కడికి లేపి కొబ్బరి బొండాలకు మిర్చి బండికి స్థానం ఇచ్చారు. ఏ ఒక్క మిర్చి బండి అయినా కానీ, కొబ్బరి బొండ షాప్ అయినా కానీ ఈ మా కాంగ్రెస్ పార్టీ ₹1 ఇచ్చారు నిరూపించండి. కానీ ఈరోజు ఒక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్కడ అంజనీపూర కాలనీలో 7 ప్లాట్లు కబ్జా అయినాయంట. 7 కబ్జా అయితే కబ్జా చేసిన నిరూపించండి. మీకు రాజకీయం చేయాలనుకుంటే, ప్రజలకు సేవ చేయాలనుకుంటే వాడిని తప్పే తీయండి. వాడెవడో ఉంటే వాడిని పట్టుకొచ్చి కాంగ్రెస్ నాయకుడు అవుతాడు. ఇప్పుడు మల్లాపురంలో ఎవరు కబ్జా చేసిరయ్యా? జాగాలు ఎవరు కబ్జా చేసిర్రు? బిల్డింగ్లు కబ్జా చేస్తే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధికి ఆరోపణలు ఎదుర్కొన్న కర్ర వెంకటయ్య మల్లాపూర్ గ్రామ సర్పంచ్గా ఉండి ఒక పొరంబొక్కు భూమిలో ఇవ్వకుండా కేవలం రోడ్డు లేదని చెప్పి వాళ్ళు పర్మిషన్కి అప్రూవ్ చేయరు. మరి రోడ్డు లేదని చెప్పి ఆ పర్మిషన్కి పోతే రోడ్ మళ్ళీ ఇప్పుడు రోడ్ ఎట్లా చేస్తారు అంటే, పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రోడ్డు కబ్జాలు పెట్టుకొని గజానికి 50,000 రూపాయలు అక్కడ గజం మెయిన్ రోడ్ మీద దాదాపు 1000 గజాల భూమిని అక్రమంగా ఆక్రమిస్తే దాదాపు 5 కోట్ల రూపాయల భూమిని మేము అడ్డుకుంటే మాపై 5 లక్షలు లంచం అడిగినని చెప్పి అంటారు. లంచం అడిగేటోడు రోడ్డు మీద అడిగాడు, ఎన్నో సాటు మాటలు అడుగుతాడు. మేము బజార్లో రోడ్డు హోటల్లోకి వచ్చి మాకు లంచాలు అడగాలి. మాకు కావాల్సింది రోడ్డు, మాకు కావాల్సిన ప్లాటు. మా ప్లాటుకు రోడ్డు అడ్డంగా మీకు గోడ కట్టారు కాబట్టి మాకు డబ్బులు వద్దోయా, మీకు ఇచ్చే మాకు పర్మిషన్ ప్రకారం, రూల్ ప్రకారం, నీ మున్సిపల్ యాక్ట్ ప్రకారం నువ్వు గోడ నిర్మించుకో, కానీ నీ ఇష్టం వచ్చిన నిర్మిస్తే ఊకోము, అప్పటి వరకు నీ గోడ ఆపాలని చెప్పినాం. దానికి బీఆర్ఎస్ నాయకుడు ఒక కర్రె వెంకటయ్య ఖబర్దార్ మా కాంగ్రెస్ కార్యకర్తల మీద, మా బడు బలహీన వర్గాల బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే గారి మీద బిఐ ట్యాక్స్ అట, సి ట్యాక్స్ అట. అంటే సి ట్యాక్స్ అంటే కాంగ్రెస్ కు, బిఐ ట్యాక్స్ అంటే ఎమ్మెల్యే గారికి అని. ఏమైనా సిగ్గు శరం ఉందా మాట్లాడడానికి? నువ్వు ఒక సర్పంచ్ చేసినావు, ఒక ఎంపీటీసీ చేసినావు,
అంటే నువ్వు ఈ గత 10 సంవత్సరాల నుంచి చేసిన పాలన ఇదేనా? అంటే నువ్వు ఇన్ని రోజులు వసూలు చేసుకొని ఇప్పుడు మింగుడు పడక మా గుట్టగాడికి వచ్చి మా లోకల్ ఉన్న సమస్యలు ఎవరైనా ఉంటే మమ్మల్ని అడుగుతారు. అయ్యా రోడ్డు కబ్జా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారా అని అడిగితే మమ్మల్ని ఇద్దరు అడిగితే మేము పోయి అక్కడ పెట్రోల్ పంపు ఓనర్ అని పిలిచి అడిగాం. అయ్యా మీరు ఏంది మరి నువ్వు చేస్తున్న పని ఏంది, ఇక్కడ మాకు వాళ్ళు కంప్లైంట్ చేసారు, ఏం సంగతి అంటే అన్న నాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి, నేను ఈ పర్మిషన్ ఉంది, నాకు పోలీస్ పర్మిషన్ ఉంది, ఫైర్ ఇంజిన్ పర్మిషన్ ఉందని చెప్పడం జరిగింది. లేదు నువ్వు పెట్రోల్ బంక్ కడుతుంటే 33 ఫీట్ల రోడ్డు పర్మిషన్ కంపల్సరీ ఉండాలి, ఎంత ప్లాట్లు ఉన్న వాళ్ళు నష్టపోతారు. ఆ ప్లాట్లు కూడా ఎవరో కాదు, నా తోటి కౌన్సిలర్ 2 ప్లాట్లు ఉన్నాయంటే పోయి అడగడం జరిగింది. దానికి 5 లక్షల రూపాయలు అడిగిందని మీరు